హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. నా వాయిస్ అయితే కొంచెం బాగాలేదు ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇక ఈరోజు వీడియోలో ఏంటి అంటే సాన్విని నేను ఝాన్సీ లక్ష్మీబాయి లాగా రెడీ చేశాను. మరి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా రెడీ చేసినప్పుడు ధోతీ స్టైల్ శారీ కట్టాలి కదా. ఆ ధోతీ స్టైల్ శారీని ఈజీగా ఎలా కట్టాలి, అలాగే డిఫరెంట్ స్టైల్స్లో ఎలా కట్టాలి, టిప్స్ అన్నీ కూడా చెప్పాను. అవన్నీ కూడా మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. ఇవి మా సాన్విని ఎల్కేజీలో ఉన్నప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయిగా రెడీ చేసిన ఫొటోస్ అన్నమాట. ఒక్కసారి చూసేయండి. సో ముందుగా మనం ఏదైనా శారీని అయితే తీసుకోండి. ఝాన్సీ లక్ష్మీబాయి కాబట్టి కొంచెం పట్టు టైప్ శారీ కానీ, లేదంటే కొంచెం పెద్దవాళ్ళ శారీ లాంటివి ఉంటాయి కదా, అలాంటివి అయితే తీసుకోండి. శారీని అయితే మనం 2 పార్టీషన్స్గా తీసుకోవాలి. 2 పార్టీషన్స్గా తీసుకొని మిడిల్లో తీసుకున్న ఏం కాదు ఫ్రెండ్స్, మిడిల్లో అయినా తీసుకోవచ్చు. లేదంటే మరీ చిన్నవాళ్ళు కట్టినప్పుడు ఏంటంటే పౌటు కొంచెం పెద్దగా ఉన్న వైపు కొంచెం పెద్దగా తీసుకోవచ్చు, లేదంటే మిడిల్లో అయినా సరే తీసుకోవచ్చు. ఇలా తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేబీ హైట్కి, మీ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలు కానీ మీరు శారీ కట్టే వాళ్ళ హైట్కి ఆ శారీని అనేది పెట్టి నాట్ అనేది వేయాలన్నమాట. మధ్యలో ముడి అనేది వేయాలి. చిన్నపిల్లలు అయితే వాళ్ళ హైట్కి తగ్గట్టుగా శారీని అనేది ఫోల్డ్ చేసి అప్పుడు ముడి అనేది వేయండి. ఇక ఇలా ముడి వేసిన తర్వాత మధ్యలో ఒక పార్టీషన్ని, రైట్ సైడ్ మొత్తం నేను పార్టీషన్ అంతా వెనక్కి అయితే తీసుకున్నాను శారీ మొత్తాన్ని. సో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మొత్తం శారీని అంతా కూడా వెనక్కి వచ్చేలాగా చూసుకోండి. అంచులు అనేవి బాగా కనిపించేలాగా చూసుకోండి ఫ్రెండ్స్, అప్పుడే శారీ అనేది నీట్గా ఉంటుంది. సో అంచులు అనేవి బాగా కనిపించేలాగా చూసుకొని శారీ అనేది కట్టండి. ఇక ఇక్కడ ఏంటంటే మొత్తం మనం శారీని ఇక్కడ కుర్చీలన్నింటినీ కూడా వెనకాల దోపేసి మనం ధోతి స్టైల్ శారీని అనేది కట్టొచ్చు. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కుర్చీలన్నీ వెనకాల పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని మనం ఈ కుర్చీలన్నీ కూడా ఇలా వెనకాల దోపేసుకుంటే ఒక స్టైల్ శారీ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫ్రంట్ అనేది మనం కుర్చీలు అనేది పెట్టేసుకోవచ్చు పళ్ళు. బట్ ఇలా కాకుండా నేను పూర్వకాలంలో ఎలా కట్టుకుంటారో అలా ఆ టైప్లో కడుతున్నాను అనమాట. సో దీనికి ఏంటంటే మనం ఒక అంచుని చీర ఒక అంచుని తీసుకొని మనం ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం అక్కడ పిన్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఒక అంచు కనిపెట్టేట్లుగా మనం శారీ అనేది పెట్టుకుని అక్కడ అది శారీ అనేది జారిపోకుండా పిన్ అనేది పెట్టేసుకోవాలి. వెనకాల అంచు అనేది క్లియర్గా కనిపించేలాగా పెట్టుకోండి ఫ్రెండ్స్, అప్పుడే శారీ అనేది నీట్గా ఉంటుంది. ఇక రిమైనింగ్ శారీ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోండి ఫ్రెండ్స్. దాన్ని తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా అడ్డంగా కుచ్చిళ్ళు అయితే పెట్టాలన్నమాట. సో ఇలా అడ్డానికి కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ నాకు ఏంటంటే ఆ పింక్ కలర్ ఫ్రంట్కి వస్తుందన్నమాట. సో నా పింక్ కలర్ రాకుండా ఉండడానికి నేను ఆ పింక్ కలర్ అనేది లోపలికి దోపాను, గోల్డ్ కలర్ అంచు కనిపించడానికి. సో మీరు మామూలుగా శారీ నార్మల్గా ఉంటే అంచు కనిపించేలాగా మనం కుచ్చిళ్ళు అనేవి పెట్టేసి అక్కడ ఏదైతే నాట్ ఉంది కదా ఆ ముడి అనేది కనిపించకుండా మనం ఈ కుచ్చిళ్ళు అనేవి దోపి పిన్ అనేది పెట్టుకోండి. ముడి కనిపించకుండా ఇలా పిన్ పెట్టుకోవడం వల్ల అక్కడ ముడి అనేది కనిపించకుండా ఉంటుంది. అండ్ అలాగే శారీ కూడా కుచ్చిళ్ళు పెట్టుకోవడం వల్ల, అంచు కనిపించేలాగా పెట్టుకోవడం వల్ల నీట్గా అనేది వస్తుంది అనమాట. ఇక రిమైనింగ్ ఏదైతే ఇలా శారీ ఉందో ఇంకా ఇలా మధ్యలో మిగిలిపోయిన శారీ ఉంటుంది కదా, దాన్ని కూడా నీట్గా అంచు అనేది బాగా కనిపించేలాగా పెట్టుకొని చిన్న చిన్న కుచ్చిళ్ళు అనేవి పెట్టుకొని అది మనం దోపేసుకోవాలన్నమాట, టక్ చేసుకోవాలి. మీరు ఇది పాపకి ఇలా ఇది ఫ్రంట్కి అయినా దోపొచ్చు ఫ్రెండ్స్, అలాగే బ్యాక్ అయినా కూడా దోపొచ్చు. మీరు మీ బేబీకి ఎలా కన్వీనియంట్గా ఉన్నదో కుచ్చిళ్ళు అనేవి ఎటువైపు బాగా వస్తున్నాయో చూసుకొని మీరు అలా దోపుకోవచ్చు. నేను ఇలా ఫ్రంట్కి అనేది కుచ్చిళ్ళు అనేవి పెట్టుకొని దోపేస్తాను. ఇవి మిడిల్కి కానీ లేదంటే బ్యాక్కి కూడా ఈ కుచ్చిళ్ళు అనేవి టక్ చేసుకొని దోపుకోవచ్చు. సో ఇలా మనం కట్టుకోవడం వల్ల ఏంటంటే ధోతి స్టైల్ శారీ అనేది చాలా నీట్గా వస్తుంది. అండ్ అంచులనేవి కూడా చాలా బాగా కనిపిస్తాయి. శారీ కూడా లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇక సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకోండి. ఇలా కాళ్ళ మధ్యలోంచి తీసుకోండి. కాళ్ళ మధ్యలోంచి తీసుకొని దీనికి కూడా మనం ఏదైతే మనం పళ్ళుకి కుచ్చిళ్ళు పెట్టుకుంటామో అలా పెట్టుకోవాలన్నమాట. దీనికి కూడా మనం బ్యాక్ సైడ్ అంచు అనేది క్లియర్గా కనిపించేలాగా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ అంచు అనేది చూడండి క్లియర్గా కనిపించేలాగా పెట్టుకుని అక్కడ పిన్ అనేది పెట్టేస్తున్నాను. మీరు అలా కాకపోతే కనుక అంచు అనేది కనిపించకుండా కుచ్చిళ్ళు పెట్టేసుకుని కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ నేనైతే ఇలా అంచు అనేది బాగా కనిపిస్తే బాగుంటుందని చెప్పి అలా అంచు అనేది కనిపించేలాగా పిన్ అనేది పెట్టుకున్నాను. ఇక మనం పళ్ళుకి ఎలా అయితే కుచ్చిళ్ళు పెడతామో అలా కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోండి. ఇక్కడ చిన్నపిల్లలకి ఎవరైతే శారీ కడుతున్నారో వాళ్ళు చిన్న చిన్న కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోండి ఫ్రెండ్స్, అప్పుడే శారీ అనేది నీట్గా ఉంటుంది. పెద్ద కుచ్చిళ్ళు పెట్టేయడం వల్ల శారీ నీట్నెస్ అనేది పోతుంది, అంత అందంగా అనిపించదు. సో కుచ్చిళ్ళన్నీ కూడా ఇలా నీట్గా చిన్నగా
మినిమం 8 ప్లీట్స్ అయినా సరే వచ్చేలాగా పెట్టుకోండి. 8 ప్లీట్స్ వచ్చేలా పెట్టుకుంటే శారీ లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, నేను ఇలా శారీ అనేది నీట్గా పెట్టేసుకుని కుచ్చిళ్ళు అనేవి పెట్టుకున్నాను. ఇక్కడ పౌట్ అనేది ముందుకి పెడతాం కాబట్టి పౌట్ అనేది పెద్దగా వేసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళకి కిందకి కాళ్ళు వరకు ఎంత పౌట్ వస్తుందో అంతవరకు వేసుకోండి. దాన్ని ముందుకు పెట్టుకున్నప్పుడు అది సరిపోతుందన్నమాట. కాబట్టి పెద్ద పౌట్ అనేది వేసుకోండి. ఇక బ్యాక్ సైడ్ ఇది ఏదైతే ఉందో శారీ అనేది కదలకుండా వెనకాల కూడా ఒక పిన్ అనేది పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. అండ్ హ్యాండ్ మూమెంట్ అది చూసుకోండి. హ్యాండ్ అది మూవ్ చేసుకోవడానికి వాళ్ళు పైకి ఎత్తినా సరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా చూసుకొని వెనకాల కుచ్చిళ్ళన్నీ పెట్టుకొని పిన్ అనేది పెట్టుకోండి. ఇలా ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ధోతి స్టైల్ శారీ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఒక టైప్ అనమాట. ఈ మోడల్లో కట్టుకోవచ్చు. సో ఇలా అయిపోతుంది. అలా కాదు అని అంటే నేను వేరేలాగా కూడా పెడుతున్నాను. ఇదేంటంటే ఇక్కడ పౌటంచ్కి పిన్ అనేది పెట్టేశాను. పిన్ అనేది పెట్టేసి ఇది ఏదైతే రిమైనింగ్ ఉందో దాన్ని నేను వదిలేసాను అనమాట. వదిలేయడం వల్ల అదొక స్టైల్ ఆఫ్ శారీ లాగా కనిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చూపించాను కదా, అలా పెట్టేసుకుంటే మీకు ధోతి స్టైల్ శారీ అనేది కంప్లీట్ అయిపోతుంది. అలాగైనా పెట్టుకోవచ్చు. లేదంటే ఆ కుచ్చిళ్ళన్నీ వదిలేసి నేను ఇక్కడ కింద మీ వీడియోలో చూడండి, కింద ఇలా వేలాడుతున్నట్లుగా ఉందన్నమాట. అలా ఉన్నా సరే శారీ అనేది ఒక స్టైల్ లాగా ఉంటుంది, బాగుంటుంది. ఇక ఝాన్సీ లక్ష్మీబాయి కాబట్టి ఇక్కడ నేను వడ్డానం అనేది పెట్టట్లేదు ఫ్రెండ్స్. ఏదైతే ఆ చీర కొంగు ఉందో ఆ చీర కొంగు అనేది పెద్దగా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రంట్కి పెట్టినప్పుడు మనం ఆ కొంగు అనేది ఇలా ఫ్రంట్కి పెడతాం కాబట్టి దానికి తగ్గట్టుగా చూసుకొని కొంగు అనేది పెద్దగా పెట్టుకోండి. ఇక్కడ నేను కొంగు అనేది ఇలా ముందుకు తీసుకొచ్చి ఇక్కడే మీరు పిన్ అనేది పెట్టేసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది ఇలా ఇక్కడే పిన్ పెట్టేసుకుంటే. లేదు అని అంటే ఇలా నాట్ లాగా పెట్టుకుని కూడా పిన్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా నాట్ లాగా పెట్టుకుని పిన్ పెట్టుకోవడం వల్ల కూడా నీట్గా ఉంటుంది శారీ అనేది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ధోతి స్టైల్ శారీ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి చాలా నీట్గా ఉంది. అంచులన్నీ కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ కూడా అంచులు అనేవి చాలా నీట్గా కనిపిస్తున్నాయి. ఎక్కడ శారీ అంచులు అయితే మాత్రం నలిపోకుండా నీట్గా ఉంది. అంచులు నీట్గా కనిపించడం వల్ల శారీ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇక ధోతి స్టైల్ శారీ అయిపోయింది కాబట్టి ఇంకా మనం మేకప్లోకి వెళ్ళిపోదాము. సో ఇక్కడ నేను మేకప్ అయితే ఎక్కువగా వేయట్లేదు ఫ్రెండ్స్. ఓన్లీ ఫౌండేషన్ రాసి కాంపాక్ట్ పౌడర్ మాత్రమే రాసాను. మేకప్ అనేది ఎక్కువగా వేయలేదు. ఆ రెండు మాత్రమే యూజ్ చేశాను. ఇక పాతకాలం కాబట్టి కాటుక అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ నేను ఐలైనర్ అనేది యూజ్ చేశాను. ఇలా ఐలైనర్ అనేది సన్నగా పైన కనురెప్పల మీద పెట్టుకొని కొనలు అనేవి కూడా చాలా నీట్గా పెట్టుకోండి ఫ్రెండ్స్. చిన్నపిల్లలకి ఐలైనర్ పెట్టడం అనేది అంత ఈజీ కాదు, వాళ్ళు సరిగ్గా పెట్టించుకోరు. సో జాగ్రత్తగా చూసుకొని పెట్టండి. ఇలా కింద పెట్టేటప్పుడు ఏంటంటే వాళ్ళని పైకి చూడమనండి. ఇలా పైకి చూడడం వల్ల ఏంటంటే మనకు పెట్టడానికి ఈజీగా అవుతుంది. అండ్ అలాగే వాళ్ళకి కింద అది పైన అంటుకుపోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా కాటుకు పెట్టుకున్న తర్వాత బొట్టు అనేది పెట్టుకోండి. బొట్టు అనేది అర్ధచంద్రాకారంలో పెట్టుకుంటే ఝాన్సీ లక్ష్మీబాయి లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఆ లుక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో గుండ్రం బొట్టు కాకుండా ఇలా అర్ధచంద్రాకారంలో బొట్టు అనేది పెట్టుకోండి. ఇక మీకు జ్యువెలరీ ఏమైతే ఉన్నాయో అవన్నీ వేసుకోండి ఫ్రెండ్స్. పాతకాలం టైప్ జ్యువెలరీస్ ఏమైనా ఉంటే ఆ జ్యువెలరీని అయితే యూజ్ చేయండి. లుక్ అనేది కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను రెడ్ బ్యాంగిల్స్ అండ్ గోల్డ్ బ్యాంగిల్స్ అయితే యూజ్ చేశాను. అండ్ ఇక్కడ ఆర్నమెంట్స్ కూడా మీకు ఏదైతే ఆర్నమెంట్స్ ఉన్నాయో ఆ ఆర్నమెంట్స్ అన్నీ పెట్టుకోండి. నేను ఇంకా కాసుల పేరు వేశాను. కాసుల పేరు వేయడం వల్ల ఏంటంటే ఆ ఓల్డ్ లుక్ అనేది వస్తుంది అని చెప్పేసి నేను కాసుల పేరు అనేది వేశాను. ఇక రింగ్స్ కానీ లేదంటే చౌలీలు కానీ లేదంటే మనం దండవంకిలా పెట్టుకుంటాం కానీ ఆ దండవంకిలు కానీ ఇలా ఏమైనా ఆర్నమెంట్స్ ఉంటే మీ దగ్గర అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. ఇక హెయిర్ స్టైల్ అనేది మనం ఏమీ వేయక్కర్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం తలపాగా వస్తుంది కాబట్టి హెయిర్ స్టైల్ అనేది ఏం అవసరం లేదు. మనం జస్ట్ మామూలుగా ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని హెయిర్ లీవ్ చేస్తే సరిపోతుంది. ఇక మనకి తలపాగాకి ఏంటంటే ఒక మంచి చున్నీ అనేది కానీ దుప్పట్టా కానీ లేదంటే షాల్వా టైప్ కానీ మంచిగా అంచున్నది కానీ బెనారస్ టైప్ కానీ నీట్గా ఉన్నది తీసుకోండి ఫ్రెండ్స్. దీనివల్ల గ్రాండ్ లుక్ అనేది వస్తుంది అనమాట. సో నేను ఇలా చున్నీ అయితే తీసుకుని దాన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను. ఫోల్డ్ చేసుకుని ఐరన్ అయితే చేస్తాను అనమాట. ఐరన్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా చున్నీ కదలకుండా ఉంటుంది. ఇక తలపాగా కూడా నేను ఈజీగా తలపాగా ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఈజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అంచు ఎదురు మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని ఇలా పైకి అనేది పెట్టుకోండి. పైకి అనేది పెట్టుకుని జస్ట్ 2 ఫోల్డ్స్ అనేది వేసుకోండి. మీకు ఇక్కడ దుప్పట్టా కనుక పెద్దగా ఉన్నట్టు అనిపిస్తే కనుక దుప్పట్టాను ముందే మీరు ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా పైకి పెట్టేసి జస్ట్ క్రాస్గా ఒక ఫోల్డ్ చేసి వెనక నుంచి పెట్టేశాను. ఇక్కడ మీరు నాట్ అనే వేసుకోవచ్చు, ముడిలాగన్నా వేసుకోవచ్చు. నేను బెనారస్ చున్నీ కాబట్టి ముడిలా వేస్తే లుక్ పోతుంది, అంచు అనేది కనిపించదని చెప్పేసి పిన్ అనేది పెట్టాను అనమాట. సో ఇలా సింపుల్గా తలపాగా అనేది కూడా రెడీ అయిపోయింది.
ఇక్కడ దుపట్టా అనేది బెనారస్ కానీ లేదంటే పట్టు దుపట్టా కానీ అంచున్నవి తీసుకోండి ఫ్రెండ్స్, లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా కొంచెంగా లిప్స్టిక్ అనేది వేసాను, ఇంకా పింక్ శారీ కాబట్టి నేను పింక్ లిప్స్టిక్ అనేది వేసాను. అండ్ ఇక్కడ మేకప్ అనేది నేను మరీ ఎక్కువగా వేయలేదు ఫ్రెండ్స్, కొంచెం పాతకాలం కాబట్టి ఆ ట్రెడిషనల్ లుక్ ఉండేలాగా చూసుకున్నాను. ఇక ముక్కు పుడక అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముక్కు పుడక కూడా పెట్టాను, ఆ ట్రెడిషనల్ లుక్ అనేది బాగా వస్తుంది కాబట్టి ఈ ముక్కు పుడక కూడా నేను తీసుకున్నాను అనమాట. ఇక ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది ఫ్రెండ్స్, లుక్ అనేది చాలా బాగా వచ్చింది. అండ్ ధోతీ స్టైల్ శారీ కూడా చాలా బాగా వచ్చింది, నీట్గా అంచులన్నీ కూడా చాలా నీట్గా కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా చాలా అందంగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. మరి మా సాన్వి ఈ ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్లో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే మీ పిల్లల్ని కూడా ఇలా ధోతి స్టైల్ శారీలో ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, ఇంకా మన ఫ్రీడమ్ ఫైటర్స్ లాగా రెడీ చేసుకోండి. ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్, లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. భరతమాత గెటప్, అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్, రాణి రుద్రమ్మదేవి, దుర్గాదేవి, ఇలా డిఫరెంట్ గెటప్స్ అనేవి ఉన్నాయి. రాధా గెటప్, కృష్ణుడు గెటప్స్ కూడా ఉన్నాయి. ఏమైనా గెటప్స్ కావాలన్నా కూడా మన ఛానల్ని అయితే ఒకసారి చెక్ చేయండి, లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన వీడియోస్ని అందరికీ షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.